యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. ఒక వచనం ప్రసాద్ గారు చదువుతారు, తదుపరి 2వ వచనం మనందరం చదువుదాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడాన్ని శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుడి లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్య భాగం మనకు బాగా సుపరిచితమైనటువంటి భాగమే. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటిది ఒక ఊరు. ఏ ఊరు? ఆ ఊరి పేరు కానా. ఇది ఎక్కడుందంటే గలిలయ ప్రాంతంలో ఉంది, అంటే గలిలయ తీరంలో ఉన్నటువంటి ఒక ఊరు అన్నమాట. అక్కడ ఒక వివాహం జరుగుతుంది. వివాహం జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి వారికి ఏదో ఒకటి వెళ్ళిన వెంటనే ఏం చేస్తారు, ఏదో ఒక పానీయాన్ని, డ్రింక్ని వాళ్ళు షేర్ చేస్తారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క తల్లి కూడా అక్కడ ఉందట. ఇక్కడ గమనించినట్లయితే యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. అంటే వారికి ఆహ్వానం ఇవ్వబడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ జీవితంలోనికి ఆహ్వానించుకుంటారో ఆయన వెంబడి ఆయన శిష్యులను కూడా వారు ప్రియులారా ఆహ్వానించేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఎవరితో సంబంధం ఉందో వారికి సంబంధించిన వాళ్ళతో కూడా మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, ఆ నాయకుడు వెనకాల ఎవరుంటారో ఆ నాయకునికి సంబంధించిన వారు అందరూ ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు మన పరమ గురువు, ఆయన వెంబడి ఉన్నటువంటి శిష్యులు కూడా ఆ వివాహానికి వచ్చారు. ఈ రోజున యేసు ప్రభుతోనే మాకు సంబంధం కానివ్వండి, ఆయన శిష్యులతో సంబంధం లేదు అని అనుకుంటే కూడా కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం బలహీనం అయిపోయే అవకాశం ఉంది. దేవునితో సహవాసం ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క పిల్లలతో కలిసి కూడా మనం సహవాసం చేయాలి. ఇది ప్రాముఖ్యంగా సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. ఆయన సహవాసానికి పిలుస్తున్నాడు. ఆయన బిడ్డలమైన మనకు కూడా ఒకరితో ఒకరు కలిసి ఆయనతో సహవాసం చేయాలనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఈ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు మనకంటే చిన్నోళ్ళు అవ్వచ్చు, మనకంటే పెద్దోళ్ళు అవ్వచ్చు, లేకపోతే ప్రియులారా కారణాలు ఏవైనా, ఒకవేళ అంతరాలు ఏవైనా ఉండొచ్చు. కానీ ఒకటి గమనించాలి, ఏంటంటే సహవాసం అనేది దేవుడు మనకిచ్చింది. ఎవరిని బట్టి సహవాసం? యేసు ప్రభువును బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన యొక్క పరిశుద్ధాత్ముని బట్టి. ఈరోజు మనము ఆ కోణములో మనము సహవాసాన్ని ఆలోచించాలి. ఒకవేళ మనం అడిగినది, ఒకవేళ ఏదైనా సహాయం చేస్తానని చెప్పి సహాయం చేయలేనటువంటి పరిస్థితులు కూడా కొంతమందిలో ఉండొచ్చు. అయినా కూడా వారితో మనం మామూలుగానే ఉండాలి. వారు చేయలేకపోతే దేవుడు ఇంకొకరి ద్వారా చేయిస్తాడు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒకవేళ మనకి ఇవ్వకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు ఇప్పిస్తాడు అనుకోవాలి. కానీ అదే ఆధారం చేసుకుని ద్వేషించుకోవడం కానీ, లేకపోతే తక్కువ చేసుకోవడం కానీ, ఇంకొకరి దగ్గర ఇంకొక రకంగా మాట్లాడటం కానీ మనం చేయకూడదు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఆయన శిష్యులు ఆ వివాహానికి వారు పిలువబడ్డారు. అయితే ప్రియులారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ కొరత వచ్చేసింది. పిలువబడినటువంటి వాళ్ళు ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచినటువంటి ఆ కుటుంబంలో ఒక కొరత ఏర్పడింది. ఆ వివాహంలో సంతోషంలో ప్రియులారా ఒక్కసారే అక్కడ ఒక కొరత ఏర్పడిపోయింది. వచ్చిన వారందరికీ ఆ ద్రాక్షారసాన్ని వారు ఇస్తూ ఉన్నారు. ద్రాక్షారసం ఇస్తున్నటువంటి ద్రాక్షారసం అయిపోయింది. ఎందుకే ఏమైంది? అయిపోయింది. అయిపోతే ఇప్పుడు వాళ్ళందరి ముందు ఈ కుటుంబానికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది.
యేసు ప్రభు అక్కడ ఉన్నారు, ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు, మరియ కూడా యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు తల్లి ఏమన్నారంటే, వారికి ద్రాక్షారసము లేదు అని మరియ వారితో చెప్పిందట. చెప్తే యేసు ప్రభు వారితో చెప్పింది వారికి ద్రాక్షారసము లేదు అని ఎవరితో చెప్పింది? ఆయనతో చెప్పింది. మనకున్న కొరత ఏదైనా ఎవరితో చెప్పాలి అనంటే యేసయ్యతోనే చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఒక్కడే ప్రియులారా మన కొరతను తీర్చగలిగిన వాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆయన మృతులను సజీవులుగా చేసేవాడు. ఆయన గుప్పులు విప్పి సర్వజీవి కోరికను కూడా తృప్తిపరుస్తున్నవాడు. 136వ కీర్తన చివరి చరణం చదివితే అక్కడ ఇలా రాయబడుతూ ఉంది, సమస్త జీవులకును ఆయన ఏం చేస్తున్నాడు? ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును అని ఉంటుంది. ఎన్ని జీవులకు ఇస్తున్నాడు ఆహారం? సమస్త జీవులకు కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఏమండి, ఉదయకాలం లేవగానే కొన్ని పక్షులు కిలకిలా రావాలి వినబడతా ఉంటాయి. వాటికి ఆహారాన్ని ఆయనే ఇస్తున్నాడు. గోడ మీద బల్లికి ఆహారాన్ని ఆయనే ఇస్తున్నాడు. చీమకు ఆహారాన్ని ఆయనే ఇస్తున్నాడు. సింహానికి ఆహారాన్ని ఆయనే ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే మన కొరత ఏదైనా కూడా మనము ఆయనతోనే చెప్పేవారిగా మనం ఉండాలి. ఇక్కడ మీరు చూడండి, యేసు ప్రభువు వెంటనే ఏమన్నారో తెలుసా? మనం కంగారు పడతాం కానీ ఆయన కంగారు పడ్డు. దేవునికి స్తోత్రం. నేను కంగారు పడతాను, మీరు కంగారు పడతారు. అయ్యో అదేలాగా ఇదేలాగా, ఇప్పుడు ఇలాగ అయిపోయింది కదా, ద్రాక్షారసం అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి అని మనం కంగారు పడతాం. అలాగే మరియ కూడా ఒకవేళ కంగారుగా మాట్లాడుతూ ఉంది. కానీ ప్రభు ఏమన్నారంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు అని అంటా ఉన్నా. నా సమయం ఇంకా రాలేదు అంటే ఆయన సమయంలోనే ఆ కొరతను ఆయన తీరుస్తాడు. ఆయన సమయంలోనే ఆయన పని చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒకవేళ నువ్వు తొందరపడుతున్నావు, 2025 వచ్చేసింది, ఇంకా నా కొరత, నాకు ఉన్నటువంటి ఈ పరిస్థితి ఏంటి, ఇబ్బంది ఏంటి, లేకపోతే ఈ శ్రమ ఏంటి, ఈ శోధన ఏంటి, ఈ బలహీనత ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు. ఏమండి, సమయం ఎప్పుడు వస్తుంది? 2026లో వస్తుందా సమయం? ఇలాగా కూడా ఆలోచించుకుంటాం మనం. ఇంకెప్పుడు వస్తుంది సమయం? నా సమయం ఇంకా రాలేదని ప్రభు చెప్పగానే ఆయన తల్లి ఏం చేసిందంటే, ఆ పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి. ఎవరు చెప్పింది? ఆయన మీతో ఏం చెప్తారో అది చెయ్యండి. అది మీ కొరత తీరిపోవడానికి మార్గం, లేకపోతే మీకున్నటువంటి ఇబ్బంది తీరడానికి మార్గం, మీరు బలం పొందుకోవడానికి మార్గం. మీరు తిరిగి మరలా మీ అవమానం అయిపోతామేమో అనుకున్నటువంటి స్థితిని ప్రియులారా మార్చి ఘనతగా ఇవ్వగలిగినటువంటి ఆయన యొక్క మాటను మనం వినాలి. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అనేటువంటి మాట. ఎవరు చెప్పింది మనం చెయ్యాలి? ఆయన చెప్పిందే మనం చెయ్యాలి. ఏమండి, ఆయన చెప్పింది మనం చేస్తే మన కొరత తీర్చబడుతుంది. మన కొరత తీర్చేవాడు ఆయనే కాబట్టి ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఆయన ఏం చెప్పాడు ఆయన ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. ఇక్కడే కొరత దగ్గర చాలా అసంతృప్తి ఏర్పడుతుంది. సంవత్సరాలు అయిపోతున్నాయి, దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రాహామును పిలిచి దేవుడు తన ఊరు నుంచి బయలుదేరమన్నాడు. బయలుదేరిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఈ శారా ఏం చేస్తుందంటే, ఒకరోజున అసంతృప్తితో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో మనం పిల్లలు కనకుండా దేవుడే చేసేసాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ దాసితో పొమ్ము, నీ వలన కలిగిన సంతానమే కాబట్టి మందే అవుతుంది కదా అని ఒక సలహా చెప్పింది. అర్థమవుతుందా? ఒక తప్పుడు సలహా చెప్పింది. ఎందుకు అబ్రాహాము ప్రియులారా ఆ రీతిగా శారయి చేత ప్రేరేపించబడ్డాడో, శారయి చెప్పినటువంటి మాట విన్నాడు, ఆమెతో పోయాడు, సంతానం కలిగింది. ఆ సంతానం వలన సమాధానం లేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ప్రపంచంలో ఏం ఏర్పడింది? సమాధానం లేని పరిస్థితి ఏర్పడింది. దేవుడు ఇవ్వలేడా? దేవుడు చేయలేడా? ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తారు. కానీ కొన్నిసార్లు అసంతృప్తితో మనం తప్పుదారులకు తప్పుడు సలహాలను ఇస్తూ ఉంటాం ప్రియులారా. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆదికాండం 16వ అధ్యాయము 2వ వచనాన్ని ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట, ఆమె చేసినటువంటి ఆ యొక్క ఇచ్చినటువంటి సలహా వల్ల అబ్రాము
ఆ యొక్క హాగరుతో వెళ్ళాడు. హాగరు వలన సంతానం కలిగింది. కానీ జరిగింది ఏంటి అనంటే చాలా సమస్యగా అది మారిపోయింది. తర్వాత మరలా దేవుడు శారయినే జ్ఞాపకం చేసుకున్నాడు. శారయి నుండే దేవుడు మరలా తిరిగి అబ్రాము పేరు దేవుడు అబ్రహాముగా మార్చాడు. శారయి పేరునేమో శారాగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇక అక్కడి నుండి అబ్రాము యొక్క జీవితంలో ప్రియులారా జరిగినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం చూస్తే దేవుడు ఎంత స్పష్టంగా చెప్పారు అని అంటే ఆదికాండం 17వ అధ్యాయం చూస్తే అక్కడ రాయబడతా ఉంది, తొందరపాటుతో మనము కొన్ని నష్టాలు కొని తెచ్చుకుంటాం, సమస్యలు కొని తెచ్చుకుంటాం కనుక తొందరపాటు పనిచేయదు. ప్రియులారా 17వ వచనం చూడండి, 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏళ్ల సారా కనున అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితోనే నేను స్థిరపరుస్తాను అన్నాడు. ఎవరితోనూ? ఎవరిని దేవుడు అనుగ్రహిస్తున్నాడో, ఎవరి ద్వారా అయితే ఇస్తానని చెప్పాడో శారా ద్వారా ఇస్తానన్నాడు. ఎవరిని? ఇస్సాకుని ఇస్తానని చెప్పాడు. పేరు కూడా పెట్టుతూ అంటాడు. పేరు కూడా ముందే చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం తొందరపాటుగా సమస్యలు కొని తెచ్చుకుంటాం. దేనికి తొందరొద్దు. సేవకు అయినా ప్రియులారా కొంచెం నిదానం కావాలి, సాక్ష్యానికైనా కొంచెం నిదానం కావాలి. మనం ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థనా జీవితాన్ని బాగా మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని బాగా మనము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాన్ని బాగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత తెలుసుకున్నా ఇంకా మనకేమీ తెలియదు అనే విషయాన్ని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నాకంతా తెలిసిపోయింది అనడానికి లేదు. నాకంతా తెలిసిపోయింది అనుకునేటువంటి వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆలోచన చేసుకుందాం ఏంటంటే, ఒక కొరత తీరాలంటే దేవుడు తీర్చాలి, ఒక అవసరత తీరాలంటే దేవుడు తీర్చాలి. మనకున్నటువంటి పరిస్థితులు ఏవైనా కూడా ఆయన వైపే చూసేవారిగా మనం ఉండాలి. కానీ మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక తొందరపాటు మనలో మొదలవుతుంది. ఇంకా అవ్వలేదేంటి, ఇంకా అవ్వలేదు, ఏదో రకంగా చేసేసుకోవాలనుకుంటాం. కొన్ని మన చేతుల్లో ఉండవు చేసేసుకోవడానికే, కొన్ని చేసుకుంటాం, కొన్ని ఇబ్బందులకు కూడా లోనవుతూ ఉంటాం ప్రియులారా. అందుకనే వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యమును బట్టి సేవ అనేది దేవుని పిలుపుతో మనం చేయాలి, దేవుని దర్శనముతో మనం చేయాలి. దేవుని యొక్క సువార్తను కూడా దేవుని చిత్త ప్రకారంగా దేవుని నడిపింపుతోనే చేయాలి. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు చొప్పునే మనం చేయాలి. ఎవరిని కూడా తొందరపాటుగా మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు, తొందరపాటుగా తీర్పు తీర్చకూడదు. ఏమండి, పై రూపాన్ని చూసి మనం తీర్పు తీర్చేవారిగా ఉంటాం. కొన్నిసార్లు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. మనం కూడా మనుషులమే కదా, మనం కూడా మనుషులమే కదా. ఖచ్చితంగా మనం కూడా ఏ రూపం చూస్తాం? పై రూపాన్నే చూస్తాం. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మన హృదయంలో కొన్ని తొందరలు ఉండొచ్చు. అందుకనేనేమో దావీదు కీర్తనల గ్రంథములో కోరహు కుమారులు రాశారు. 42వ కీర్తన మనం చూస్తే అక్కడ రాయబడుతూ ఉంది. 42వ కీర్తన మనం చూస్తే 3వ చరణం నుంచి చదవండి. నీ దేవుడు ఏమాయినని వారు నిత్యము నాతో అనుచుండగా, నా ప్రాణము నా కన్నీరు నాకు అన్నపానములు అయిను. జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను ఏం చేసేదను? స్తుతించదు. ప్రాణం ఏం చేస్తుంది? నాలో నీవు తొందరపడిపోతున్నావు ఊరికే. ఏమండి, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. రెండవది ఏంటంటే, నాలో నీ వేళ కృంగి ఉన్నావు.
కృంగిపోవడం ఏమండి, లేకపోతే ప్రియులరా తొందరపాటుగా ఆలోచించుకోవటం. ఏంటి నేను ఇలాగుండిపోయాను? ఒక మాట గమనిస్తే ఒక గులాబీ పుష్పాన్ని మీరు చూడండి. నిన్న మొన్న అది ఎలా ఉంది అని అంటే ఒక చిన్న మొగ్గలాగా ఉంది. ఆ తర్వాత ఇంకొంచెం పెరిగింది. ఆ తర్వాత అది వికసించినటువంటి తర్వాత దానిలో ఉన్న సువాసన బయటకు వస్తుంది, దాంట్లో ఉన్న అందం కనపడుతుంది. ఒకవేళ నిన్న మొన్న వికసించడం కోసం ఒకవేళ మనం ఏదైనా సహాయం చేద్దాం అనుకుని, జాగ్రత్తగా వినండి, సహాయం చేద్దాం అనుకుని ఒకవేళ ఆ రేఖ ఇలా తీసి ఈ రేఖ ఇలా తీసి ఈ రేఖ ఇలా తీసి ఈ రేఖ ఇలా తీసి వికసింప చేయటానికి మనం సహాయపడితే ఏమవుద్ది? వికసించేది కూడా ఏమైపోద్దంటే మనం ఇలాగ అనేటప్పటికల్లా రేఖ రాలిపోద్ది మొత్తం. అసలు అది మిగిలేది ఏముంటుందంటే లోపల ఉన్న ఆ పుప్పొడి మాత్రమే మిగులుతుంది. ఎక్కడ మనం సహాయం చేయలేం. మందార పువ్వు ఉంటుంది, దాన్నైనా మనం ఇలా తీస్తే ఏమవుతుంది? కనుక వెయిట్ చెయ్యాలి. కొంత వెయిటింగ్ అనేటువంటిది ఈ రోజున కష్టమైపోతూ ఉంది. కొంచెం ఏదైనా లేట్ అయిందంటే, అవతల నుంచి ఒకవేళ ఫోన్ రావడం లేట్ అయిందంటే ఎంత తొందరో మనకే, ఎంత కంగారో, మనకి ఏమైపోయిందో ఏంటో, ఇంకా ఫోన్ రాలేదనుకుంటాం. ఎందుకంటే ఫోన్లు ప్రపంచం అయిపోయింది కాబట్టి. అర్థమవుతుందా? నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ఉపవాసం ఉంటున్నాను, ఇంత ఎలాగ ప్రయత్నం చేస్తున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను, ఏంటి నా పరిస్థితి ఇంకా ఎలా ఉండిపోయింది? అందుకనే ఆ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరి యందు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఏమంటే ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను ఏం చేస్తానో స్తుతించదను. ఏంటి ఊరికే నువ్వు కంగారు పడతావు, తొందరపడతావు? నాలో ఎందుకు ఈ కృంగబాటు? నా దేవుడు తగిన కాలమందు ఆయన తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. గర్భము దాల్చినటువంటి వెంటనే బిడ్డలు పుట్టకూడదు. పుడితే అది అబార్షన్ అయినా అవ్వాలి, లేదంటే కనుక అదొక ప్రమాదకరమైన పరిస్థితి అయినా అవ్వాలి, గ్యారంటీగా. లేదు ప్రియులారా, నవమాసాలు నిండినటువంటి తర్వాత ప్రసవించబడినటువంటి సమయంలో ఆ డెలివరీ అయిన తర్వాత ఆ తల్లికి సంతోషకారణంగా పుట్టినటువంటి బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పుట్టే అవకాశం ఉంది. మనం కంగారు పడితే ఏమండి చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈరోజు ఆలోచన చెయ్యాలి ప్రియులారా, మన కొరత తీర్చడానికి దేవుడు సరిపోయినటువంటి వాడు. ఇశ్రాయేలీయుల యొక్క యాత్రను మనం చూసినట్లయితే ఆకాశం నుండి మన్నానిచ్చి వారిని పోషించాడు. ఈ రోజున మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా ఆయన ఇచ్చే దానికోసం మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఏమండి, ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నవాడు. ఈ రోజున ఒకవేళ నీకున్నటువంటి కొరతను బట్టి ఒకవేళ నీవు ఆలోచించుకుంటే, ప్రభువా నీ గుప్పిలు విప్పి నా అక్కర నువ్వు తీర్చవా నాయన అని ఆయన చేతి వైపుకు చూసే కన్నులు మనకు కావాలి. కీర్తనకారుడు ప్రియులారా దావీదు ఆ 123వ కీర్తనలో అంటాడు, 123వ కీర్తనలో అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుల చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఎవరి కన్నులు? పక్కోళ్ళ వైపుకా, ఈ పక్కోళ్ళ వైపుకా, ముందోళ్ళ వైపుకా, వెనకోళ్ళ వైపుకా, ఎవరి వైపుకు కాదు. ఎవరి వైపుకి? ఆయన చేతి తట్టు. దేవునికి స్తోత్రం. ఎవరి చేతి తట్టు? అర్థమవుతుందా? ఇలా లోపలికి వెళ్ళగానే పిల్లలు ఏమంటారు అంటే, ఏం తెచ్చావు అంటారు. ఏమంటారు? ఏం తెచ్చావు అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? నీ చేతి వైపు చూస్తున్నారు. ఎందుకంటే డాడీ తప్పకుండా నాకు ఏదో ఒకటి తెస్తాడు అని చెప్పి, ఏమంటే తాతయ్య ఏదో ఒకటి తీసుకొస్తాడు అని చెప్పి, ఇదిగో నాన్న నీకు ఇది అని చెప్పగానే ఆనందంతో పట్టుకెళ్ళిపోతారు పిల్లలు. దేవునికి స్తోత్రం. ఏమండి, పెద్దోళ్ళు అయితే కొంచెం థ్యాంక్స్ చెప్తారు, చిన్నోళ్ళు అయితే నవ్వుకుంటా వెళ్ళిపోతారు. రాదు కదా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి.
గమనించండి ప్రియులారా, ఆయన చేతి తట్టుకు మనం చూసేవారిగా మనం ఉండాలి. ఆయన చెయ్యి నీ కోసం నా కోసం సిలువ మీద గాయపరచబడినటువంటి చెయ్యి, నీ కోసం నా కోసం ఆ చెయ్యి ప్రియులారా ఆదరించటానికి ఆ చెయ్యిని ఆయన ప్రియులారా మన మీద ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ధైర్యపరిచి ప్రోత్సహించడానికి ఆయన చెయ్యి మన మీద ఉంచుతాడు. ఏమండి, దావీదు అంటాడు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఎందుకు ఉంచుతాడు? ఆయన ధైర్యపరచడానికి ఉంచుతాడు, లేకపోతే నానా నీకేం కావాలి, నువ్వేం భయపడకు అని చెప్పడానికి ఆయన ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల మీద ఎప్పుడైనా చేతులు ఉంచుతున్నారా? చెయ్యి వేస్తున్నారా? చెయ్యి వేయడం వస్తుంది కానీ కొన్నిసార్లు మనకు చెయ్యి ఉంచడం రాదు. అదవుతుందా? గమనించుకోవాలి. మనం ఆయన చేతి తట్టుకు మనం చూడాలి, ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రార్థన చేయమన్నాడా, చెయ్యి. ఇంకేం ప్రార్థన చేయను? ఒకవేళ ప్రార్థన చేయటం నీకు రాకపోతే, ప్రభువానికి స్తోత్రం, ప్రభువా నీవు గొప్ప దేవుడు, ప్రభువా నువ్వు కనికర సంపన్నుడు, ప్రభువా నువ్వు చాలిన దేవుడు, నాకున్న సమస్య కంటే కూడా నువ్వు గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకున్న శోధన కంటే కూడా నీవు గొప్ప దేవుడు, నాకున్న శ్రమ కంటే కూడా నీవు గొప్ప దేవుడు, నాకున్నటువంటి వ్యాధి కంటే కూడా నువ్వే గొప్పవాడు నాయన, కనుక నీవు సహాయం చేయవా? నాకెవరున్నారు సహాయం చేయటానికి? నాకెవరున్నారు సహాయం చేయటానికి? ఈ రోజున మనుషులతో పరిచయాలు పెరిగిపోతున్నాయి. పిల్లలు, ఒక చిన్న అమ్మాయి, ఇంచుమించు 10 సంవత్సరాల అమ్మాయి అంట. ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో 16 సంవత్సరాల అబ్బాయితో పరిచయం ఏర్పడిందట. స్నేహితుల సహాయంతో ఆ అబ్బాయికి వెళ్ళిపోయింది ఇంట్లోంచి. అర్థమైందా? నిన్నే పెట్టాను నేను, జాగ్రత్త సుమా, ప్రార్థన చేసుకోండి మీ పిల్లల గురించి, మీ మనవల గురించి అనే విషయం. ఎంత వయసు? ఈ అమ్మాయి 10 సంవత్సరాలు, వాడికి 16 సంవత్సరాలు. ఏమండి, ఇంకొక విషయం చెప్తాను. నాకు కూడా వచ్చాడు ఒక అబ్బాయి, శ్యామని. వాళ్ళ ఫ్రెండు ఏమండి తల్లిదండ్రులు మందలించారంట, ఒరే నువ్వు పాలిటెక్నిక్, నువ్వు డిప్లొమా చేస్తున్నావు కదా, నువ్వు చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి, ఏ తల్లైనా తండ్రి అయినా అంటావు కదా, ఒక సబ్జెక్టులో ఎంతో మార్కులు తక్కువ వచ్చినాయి అని వాళ్ళు మందలిస్తే, వీడు ఎప్పుడు ఫోన్తోనే ఉంటాడట. మందలిస్తే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. 17 ఇంచుమించు అంతే, 17 ఏజ్లో. అండి వీళ్ళకి ప్రియులారా గమనించుకోండి, ఏ విషయం అయినా సరే. అందుకని ఇప్పుడు పెద్దలు, మానసిక నిపుణులు ఏం చెప్తున్నారు అని అంటే, మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చి ఊరుకోకండి. దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏమి దాన్ని ఉపయోగిస్తున్నారో, దాంట్లో వాళ్ళు ఏమేమి ఉన్నాయో దయచేసి మీరు చూడండి. మీ పిల్లల ఫోన్లు కూడా మీరు చూడండి అన్నారు. పెద్దోళ్ళైనా కూడా, పెళ్ళి కాకముందు పిల్లల వరకు. ఏంటండి, ఆడపిల్లైనా సరే మగపిల్లైనా సరే. ఎందుకు చూడటం? చూస్తే ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయేమో తెలుస్తుంది. ప్రమాదం ఉంటే ఏం చేస్తాం? మన బిడ్డను కాపాడుకోగలుగుతాం, లేకపోతే హెచ్చరిస్తాం, లేకపోతే వీళ్ళరు ఏం చెయ్యాలి అని ఆలోచన చేసుకుని కొంచెం జాగ్రత్త తీసుకుంటాం. ఈ రోజున ఏంటంటే మనము అన్ని విషయాల్లో పట్టించుకుంటున్నాం. వాళ్ళు బాధపడతారో, వాళ్ళు ఇబ్బంది పడతారో, వాడికి ఫోన్ లేదు, ఫోన్ ఇచ్చేయటం. ఓకే, ఫోన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కంట్రోల్ నీ చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? డబ్బులు ఇచ్చి రే నీకు కావాలి కొనుక్కోరా అని అన్నట్టుగా కాకుండా, ఆ కంట్రోల్ నీ చేతి ద్వారా, నీ చేతి క్రింద ఉండేలాగా చూసుకోవాలి. కంట్రోల్ మన చేతిలో ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఏమండి, కౌగిట్లో ఉన్నటువంటి బిడ్డ తల్లి పనిచేస్తూ ఉంటే ఆ వేడి వేడి పాత్రను తీసుకొచ్చి పక్కన పెట్టి ఇంకొకటి ఏదో పట్టుకుందాం అనుకునేటప్పటికి వీడెళ్ళి దాని మీద చెయ్యేసేసాడు. వేస్తే ఏమవుతుంది? మా ఇంట్లోనే జరిగింది. చెయ్యిలాగా బొబ్బలు వచ్చేసినాయి. ఏంటి అంటే చేతికి. అమ్మా, కాబట్టి ఎందుకు చెప్తున్నాను అనంటే, దాని గురించి ఎన్ని రోజులు బాధపడాల్సి వచ్చిందో. జాగ్రత్తగా ఉండాలి కదా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆడేదో ఒకటి చేసేసి, ఇప్పుడు కాదు, ఇంకా చిన్న వయసులో, ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తవలేదు వాడికి. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, కొన్నిసార్లు కంట్రోల్ మన చేతిలో ఉండాలి. ఎంతో జాగ్రత్తగా. ఎదిగిన తర్వాత ఒక రకం, ఎదగకపోయినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒక రకం. ఈరోజు ఆలోచన చేసుకుంటే మనం ఆయన చేతి వైపే చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకున్న అవసరత కోసం, మనకున్న సహాయం కోసం, మనకున్నటువంటి ఆహారం కోసం,
కడుపు కోసం లేకపోతే నీ ఆరోగ్యం కోసం ఆయన వైపే చూసే వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా ఆయన ఒక రోజున తన చెయ్యి నీ మీద ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆయన ఒక రోజు నీ ఆయన గుప్పిలి విప్పుతాడు. ఆయన గుప్పిలి విప్పితే ఆయన గుప్పిలి పెద్దదా చిన్నదా? సర్వ జీవులను తృప్తిపరిచేటువంటి చెయ్యి అయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆలోచన చేసుకుంటే అసంతృప్తితో, ప్రియులారా, అసమాధానంతో కొంతమంది జీవితాల్లో నెమ్మది లేకుండా గడుపుతున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, నీకు నువ్వే ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక యోబు పట్ల ఒక రకంగా ఉంది, మోషే పట్ల ఒక రకంగా ఉంది, అబ్రహాము పట్ల ఒక రకంగా ఉంది, నయోమి పట్ల, రూతు పట్ల ఒక రకంగా ఉంది. ఈ రోజున ఆలోచన చేస్తే నీ పట్ల ఇంకొక రకంగా ఉంది. ఏమండి, ఒక మనిషిని పోలినటువంటి మనుషులు ప్రపంచంలో 7 ఉంటారట. ఆ 7 ఒకవేళ ఒక దగ్గర చేర్చినా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైనటువంటి మార్పు ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పుడు మన కడుపున పుట్టినటువంటి బిడ్డలైనా కూడా వాళ్ళ వేలుముద్రలు వేరు, మన వేలుముద్రలు వేరు. లేకపోతే మనం ఏం చేస్తాం? నేను వేసేస్తానండి అంట. అవుతుందా? అలాగా అవుతుందా? అవ్వదు. ఏమండి, వాళ్ళ వేలుముద్రలు వేరుగా పెట్టాడు దేవుడు, నా వేలుముద్ర వేరుగా పెట్టాడు. కనుక ఎవరికి ఎవరు కూడా ప్రియులారా ఒక మోడల్ కాదు. ఈరోజు ఆలోచన చేస్తే నువ్వే నా అంతటా నేనే దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి. అంతేకాని ఎవరినో పోల్చుకుని అలాగ నేను ఉండాలి, ఇలాగ నేను ఉండాలి, ఆ రకంగా నేను ఉండాలని అనుకోవటం అనేది పూర్తిగా వాక్యానికి విరుద్ధమైన ఆలోచన. ఆయన వైపే చూడాలి, ఆయనే నిన్ను నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పిందే మనం చేసేవారిగా మనం ఉండాలి. ఆయన ఏం చెప్పారు అని అంటే, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలని చెప్పారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, నీవు సంపాదించినటువంటి సంపాదన విషయంలో ఆయన చెప్పారు, నా భాగము నాకు ఇచ్చి నన్ను శోధించుము, ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తానన్నారు. ఈ దీవెన పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెన, ఆకాశ వాకిండ్లు విప్పి ఈ దీవెన ఎవరికి ఇస్తానని చెప్పాడంటే, ఏమండి, మలాకీ గ్రంథం 3:10 రాయబడి ఉన్నటువంటి మాట, 10వ భాగమును ఆయన మందిరములోనికి తీసుకొచ్చిన వారికి ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేద్దాం. ప్రథమ ఫలములను దేవునికి ఇవ్వాలి. ఏమండి, ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వాలి, దశమ భాగాన్ని దేవునికి సమర్పించాలి. దేవునికి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఏమండి ఇచ్చినంతే పొందరు. ఇచ్చినటువంటి దాన్ని ఒక విత్తనంగా దేవుడు అంగీకరించి దానికి 1000 పంటనిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక గింజ నాటేమనుకోండి, ఎన్ని గింజలు కాస్తుంది అది? ఒక మామిడి టంకే వేసాం, ఎన్ని కాయలు కాస్తుంది అది? చాలా. ఏమంటే ఒక ధాన్యపు గింజను ఒక వ్యవసాయదారుడు విత్తిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఏమంటారో ఆ పైరు ఎంతగా ఫలిస్తుంది ఆలోచించండి. నువ్వు దేవునికి ఇవ్వడం అంటే విత్తనం వేస్తున్నావు. నువ్వు విత్తనము అలా ఉండిపోదు, ఆ విత్తనానికి తగిన పంటను దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఏది చేసినా కూడా ఏమండి, మనం చెప్పాను కదా, ఒక సహోదరుడు, నేను దేవుని కొరకు ఏం చేయగలను, దేవుడే కనుక నాతో మాట్లాడకపోతే ఆ రోజే నా జీవితం అయిపోయేది. ఎందుకంటే పొలంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు ఆ గడ్డి మందు కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఎవ్వరూ లేరు, ఒక చిన్న పాక ఒకటే ఉంది, ఎవరు జనసంచారమే లేదు. ఆ సమయంలో ఎందుకు వచ్చింది, ఇంకా తాగేద్దాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని స్వరం వినబడుతుందట. ఆ స్వరం ఏంటి అని అంటే, నువ్వు చనిపోయి నరకానికి ఎందుకు వెళ్తావు, నీవు బ్రతికి నా కొరకు సాక్షిగా ఉండు అనేటువంటి స్వరం వినబడింది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఈరోజు ఆలోచన చేసుకుందాం ప్రియులారా, మన యొక్క జీవితం చాలా విలువైంది. ఈ విలువైనటువంటి జీవితాన్ని అసంతృప్తితో కాకుండా దేవుడిచ్చినటువంటి దాంట్లో సంతృప్తితో మన జీవితాలను మనం జీవించేవారిగా ఉందాం. ఈరోజు మన జీవితాలు పరిశీలన చేసుకుందాం, ప్రభువుకు మన హృదయాలు అప్పగించుకుందాం. ఎక్కడ మనం లోటుపాటు కలిగి ఉన్నాం. కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తుంటారంటే, మనల్ని ప్రియులారా చూసే విధానాన్ని బట్టి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. వాళ్ళు చూసిన దాన్ని బట్టి నువ్వు కాదు కదా, దేవుడు నిన్ను ఏ రీతిగా చూస్తున్నాడో అదే నీ జీవితం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మనుషులు తక్కువగా చేయొచ్చు. దావీదు ఎక్కడో గొర్రెలను కాస్తా ఉన్నాడు. ఆ గొర్రెలను కాస్తున్నటువంటి దావీదును కూడా పిలుద్దామని యెషయా అనుకోలేదు. ఎందుకంటే వీళ్ళే పెద్దోళ్ళు అందరూ ఉన్నారు ముందు, ఏలియాబు, షమ్మా, అబీనాదాబు, వీళ్ళందరూ. ఈ సమయంలో జరిగింది ఏంటి అనంటే, సమూయేలు గారు వచ్చారు. వచ్చినటువంటి ఆయన, నీ కుమారులను పిలిపించన్నాడు. నీ కుమారులు అంటే అందరినీ పిలిపించాలి కదా, అందరినీ పిలవలేదు. ఎవరిని పిలిచాడు? పెద్దవాళ్ళందరినీ పిలిచాడు. ఆ కొడుకు ఎక్కడో ఉన్నాడు, వాడు అంటే అడ్రస్ లేనివాడు అనమాట, గుర్తింపు లేనివాడు. కానీ దేవుని దృష్టిలో ఎక్కడో ఉన్నటువంటి వాడే దేవుని దృష్టిలో ఉన్నాడు. కళ్ళ ముందు ఉన్నటువంటి వారు దేవుని దృష్టిలో వారు ఎన్నిక చేయబడలేదు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా కూడా ప్రియులారా, దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడితే నిన్ను నీవు దేవుని ఎదుట నువ్వు కనపరుచుకోగలిగితే చాలు. దేవునికి స్తోత్రం. నేను దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడితే చాలు. ఏమండి, మనుషులు పైరూపం చూస్తారు, ఆస్తులు చూస్తారు, అంతస్తులు చూస్తారు, హోదాలు చూస్తారు, పదవులు చూస్తారు, ఇంకా నీ అందం చూస్తారు. ఏమండి, అందమంతా పోయిన తర్వాత ఎవ్వరి దగ్గరికి రారు. ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డల మగబిడ్డల జీవితాలు దారుణంగా పాడైపోయి ఉన్నాయి. ఈరోజు ప్రభు వైపే చూడాలి. తొందరపాటుగా అడుగులు వేయొద్దు. ప్రియులారా, ఒకసారి హృదయ పరిశీలన చేసుకుందాం. ఈ 2025లో, ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి పునరుద్ధాన దినములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పునరుద్ధానుడైనటువంటి ప్రభు వైపే మనం చూడాలి. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూడాలి మనం? పునరుద్ధానుడైన ప్రభు వైపే చూడాలి. అంతకుముందు సిలువ వేయబడినటువంటి వాడు, ఆయన ఇప్పుడు పునరుద్ధానుడైనటువంటి వాడు. ఆయన వైపు చూస్తే నీ భక్తి కట్టబడుతుంది, నీ విశ్వాసం కట్టబడుతుంది, నీ కుటుంబ జీవితం కట్టబడుతుంది, నీ వ్యాపారం కట్టబడుతుంది. నీవు అనేకులకు ప్రియులారా ఒక ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇంకేం చేస్తాడులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే అక్కడ ద్రాక్షారసం అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అవమానం అయిపోద్దేమో, ఇప్పుడు ఏం చెప్పాలి, వచ్చినటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఇప్పుడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పినట్టుగా మీరు చెయ్యండి అని చెప్తున్నమాట. కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది నమ్మడానికే. ఒకవేళ ప్రియులారా, ఒకవేళ మనకు నమ్మశక్యం కాకుండా ఉంటుంది. ఇంకేం చేయగలం? అక్కడ పరిచారకులు చూడండి, ఆ పరిచారకులు ఇప్పుడు ఆయన వైపు చూస్తున్నారు. ఆయన ఏమన్నారంటే, మీరు వెళ్ళి ఆ బాణలు ఆ రాతి బాణలు నీళ్లతో నింపండి. నీళ్లతో నింపారు. ఇప్పుడు ప్రభు అన్నారు, ఇప్పుడు మీరు ప్రధాని దగ్గరకు ఆ యొక్క పాత్రను ముంచి ఏమండి తీసుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇమ్మన్నారు. దేవునికి స్తోత్రం. ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితం కూడా పాపులమైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేసేటువంటి దేవుడు ప్రియులారా ఆయన. ఈరోజు ఆలోచన చేసుకుందాం. మన ఆలోచనలు మార్చి, మన క్రియలు మార్చి, మన తలంపులు మార్చి, మన బ్రతుకులు మార్చి మనల్ని అనేకులకు ఒక మాదిరికరంగా చేయగలిగినటువంటి పరమ గురువు అయినటువంటి ఆయన చేతిలో పడాలి. ఆయన చేతిలోకి రావాలి, ఆయన సన్నిధిలోకి రావాలి, ఆయన వాక్యము దగ్గరకు రావాలి, ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రభు సన్నిధిలో. బ్రదర్ మన మధ్యలోకి రావటం సంతోషం. దేవుడు నడిపించారు. ఆయన ప్రియులారా చిత్తం ఏమైతే ఉందో, ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో అదే ఈ సంవత్సరంలో మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుందాం. తొందరపాటుగా మాట్లాడేసి ఉండొచ్చు, తొందరపాటుగా ఆలోచించుకొని ఉండొచ్చు, తొందరపాటుగా అడుగులు వేసి ఉండొచ్చు. 2024 సంవత్సరం గతించిపోయింది. మరొక నూతన అధ్యాయం నీ జీవితంలో దేవుడు తెరవడానికి ప్రియులారా ఒకటే, ఆయన చెప్పింది చేసే దగ్గరకు మళ్ళీ రావాలి మనం. మళ్ళీ ఆయన దగ్గరకు విధేయతతో రావాలి మనం. మళ్ళీ ఆయన దగ్గరకు ప్రియులారా విశ్వాసముతో రావాలి, కన్నీళ్లతో రావాలి. అయ్యా, మునుపు నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నానయ్యా. మునుపు నేను మా తండ్రి దేవా నీ మాటకు విధేయత చూపించలేదయ్యా. దయతో మీరు క్షమించండి నాయన, మీ రక్తముతో కడగండి నాయన. మీరు నన్ను శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఓ రాజా, మీరు మాకు సహాయం చేయండి తండ్రి. నీ కృప చొప్పున ప్రభువా మమ్మల్ని కనికరించండి నాయనా, మమ్మల్ని కనికరించండి. కడగండి, చూపు కడగండి, మాట కడగండి, ప్రవర్తన కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. నీకు ఉపయోగపడే పాత్రగా నేను ఉండడానికి సహాయం చేయి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిద్దుబాటు చేసుకుందాం. ప్రభువా, మీ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. మీరు మమ్మల్ని కనికరించండి నాయన. నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదు ప్రభువా. నీవు కనికర సంపన్నుడు నాయనా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీ కృప చొప్పున మీరు మమ్మల్ని కరుణించండి. మీరు మమ్మల్ని బాగు చేయండి. మీరు మమ్మల్ని బలపరచండి. మీరు మమ్మల్ని విడిపించండి. యేసయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి, తండ్రి, తండ్రి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం కోసమే ఈ కార్యక్రమం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయమని ఆయన చెప్పారు. ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది మీ కొరకు విరువబడిన నా శరీరం అన్నాడు. ప్రభువు మన కొరకు విరువబడ్డారు. మనం ఆయన కొరకు విరువబడే మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. మన మనస్సు విరగాలి, మన మనస్సు నలగాలి. ప్రియులారా, ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపించేవారం కావాలి. దీన్ని తీసుకొని మీరు తినండి, ఇది నా శరీరం అని ఆయన సెలవిచ్చారు. ప్రియులారా, ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అని సెలవిచ్చారు. ఆయన రక్తము మన కొరకు చిందించబడింది. అవసరమైతే ఆయన కొరకు మన రక్తం కూడా చిందించబడాలి. ఇటువంటి సమర్పణ మన జీవితంలో ఉండాలి. ఇటువంటి సంపూర్ణమైన విధేయత మనలో ఉండాలి. ఆయన నేల మట్టుకు తగ్గించుకొని తను తానే మన కొరకు సమర్పించుకున్నారు గనుక మనకు రక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్య భాగ్యం మనకు దొరికింది. ఆయన సన్నిధి ప్రియులారా ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఆలోచన చేసుకుందాం. అయ్యా, దయచేసి సహాయించి విడువక ఎడబాయక మనతో ఉండేవారు ఆయనకు మనసార కృతజ్ఞతలు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. అయ్యా, 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 మరలా నన్ను ప్రేమించి నాకు మరొక నూతన సంవత్సరమైన దయా కిరీటం నా మీద ధరింప చేశాం. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా. నా దోషములు క్షమించండి, నా తొందరపాటును క్షమించండి, నాలో ఉన్నటువంటి నాయన అనాలోచనలు క్షమించు నాయన. నీ కృప చొప్పున ప్రభువా, నీ నడిపింపును నాకు దయచేవా, నీ ఆలోచన నాకు దయచేవా, నీ సన్నిధి నాకు దయచేవా, నీ ప్రసన్నత నాకు దయచేవా తండ్రి. అయ్యా, 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 సహాయము చేయి నాయన, సహాయము చేయి. కొద్ది నిమిషాలు ప్రభు సిలువ వైపుకు చూస్తూ సిలువ మీద వేలాడుతున్న ఆయన యొక్క చేతులు చూద్దాం, ఆయన తలను చూద్దాం, ఆయన యొక్క ప్రక్కను చూద్దాం, ఆయన యొక్క వీపును చూద్దాం, ఆయన యొక్క రక్తసిక్తమైనటువంటి దేహాన్ని మనం ఒకసారి తలంచుకుందాం. నా ప్రియుడు ధవలవర్ణుడు, ఆయన కానీ రత్నవర్ణుడుగా మారిపోయాడు. ఆయన నా ప్రియుడు 10,000 మంది పురుషుల్లో నేను అతను గుర్తింపవచ్చును. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ సంవత్సరంలోనే దేవుడు కొద్ది రోజులలో కూడా దేవుడు చేయగలడు. ఈరోజే దేవుడు చేయగలడు నీ జీవితంలో. ఏదైనప్పటికీ కూడా ఏ కొరత అయితే నీ జీవితంలో ఉందో ఆ కొరత అప్పుడే తీర్చేసాడు ఆయన. అక్కడే కన్నీరు తుడవబడిపోయింది, అక్కడే అవమానం ఘనతగా మార్చబడిపోయింది, అక్కడే దుఃఖము సంతోషంగా మార్చబడింది. స్తోత్రం, 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 స్తోత్రం. తనకు మహిమ తెచ్చుకున్నవాడు ఆయన. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి, అన్యజనుల్లో నేను మహోన్నతునగుదును అని సెలవిచ్చినటువంటి ఆయన మాటను మనం తలంచుకుందాం. అయ్యా, నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ప్రభువా, నీ కంట్రోల్లోనే నేను ఉండాలి ప్రభువా, నీ అధికారంలోనే నేను ఉండాలి ప్రభువా, నీ చిత్తములోనే నేను ఉండాలి ప్రభువా. ప్రార్థించుకుందాము. ప్రభు